దాంట్లో కూడా ఉన్నారు తప్పుడు డ్రైవర్లు, లేరని కాదు, కానీ మంచోళ్ళు బలైపోతారు. ఇప్పుడు ఇంతకుముందు క్రైమ్ తగ్గింది. ఎందుకు తగ్గింది? అందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాం వచ్చినాక మళ్ళీ దొంగతనాలు, మొన్న మా అడ్డ పైన 2-3 బండ్లు పోయినాయి. ఇప్పటి వరకు బండ్లు దొరకట్లేదు సార్. ప్రొద్దు నుంచి ఇప్పటి వరకు ఇక రోడ్ల మీద వచ్చి తింటున్నాం సార్. ప్రొద్దున టిఫిన్ కూడా లేదు, ఇప్పుడు లంచ్ చేసినాం సార్. ఇప్పుడు ఛాలెంజ్ ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఫైన్స్ కట్టాల్సిందేనంట. ఇంతకు ముందు ఒక ఛాలెంజ్ వేసిండు అనుకో, మళ్ళీ 24 hours వరకు మళ్ళీ ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు సిగ్నల్ చేయకపోయినా, ఎన్నిసార్లు ఛాలెంజ్ వేసినా కంపల్సరీ కట్టాలని రూల్స్ తీశారు. ఇది డబల్ ఎందుకు, 3-4 అట్లా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే కొన్ని ప్లేస్లలో మాకు తెలియకుండానే కెమెరాలు ఉన్నాయి, ట్రాఫిక్ వాళ్ళు పెట్టారు. అది ఎట్లా పెట్టారు అంటే, ఇప్పుడు సిగ్నల్ కాడ ఇప్పుడు రాంగ్ రూట్లో అంటారు చూడు, రాంగ్ రూట్లో ఎక్కడో కూర్చొని ఫోటోలు కొడుతారు. మరి అదే ఓపెన్గా ఇట్లా నిలబడు, నిన్ను భయపడి ఎవరు వస్తారు? రాంగ్ రూట్లో ఎవరు రారు. మరి నువ్వు దొంగతనంగా కూర్చొని ఫోటోలు కొడితే ఎవడైనా రాంగ్ రూట్ వెళ్తాడు. వీడు ఎవరు లేడు, వెళ్ళిపోతాడు. ఇంకోటి సార్, డైవర్షన్ ఎక్కడెక్కడ పెట్టారు అంటే సిగ్నల్స్ పెట్టారు ఖాళీ పైసలు వసూలు చేయడానికి. ఇప్పుడు డైవర్షన్లు ఎక్కడ పెట్టారంటే వాళ్ళ డ్యూటీలు లేదు. ఇక మన ఇష్టారాజ్యంగా ఉన్నది అనుకో, ఇక ఇష్టారాజ్యం అన్నప్పుడు ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్తారు, ఎవరైనా వస్తారు, ఎట్లన్నా వెళ్తారు. ఇప్పుడు అది ఇంకో డైవర్షన్లు ఇంతకుముందు ఉన్నట్లు సిగ్నల్ ఓపెన్ చేయండి సార్. సిగ్నల్స్ ఓపెన్ చేస్తే ఎవరు రాంగ్ రూట్లో వెళ్ళారు. సిగ్నల్స్ అక్కడ ట్రాఫిక్ వాళ్ళని పెట్టండి, పెట్టట్లేరు. అది అంత ఏంది, ప్రతి ఒక్క వాళ్ళు గరీబోల పైననే బతకడానికి ఆలోచిస్తారు, కానీ గరీబోనికి మంచి చేయాలని ఎవ్వరికి ఆలోచించలేరు. ఇప్పుడు మేము అనేది ఒకటే, మా నుంచి మీరు బతుకుతారు, మిమ్మల్ని మీ పైన మేము బతకట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒకటి మంచి పని చేసే వాళ్ళకు చెడగొట్టకండి సార్. ఇప్పుడు ఇంతకుముందు క్రైమ్ తగ్గింది. ఎందుకు తగ్గింది? అందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాం వచ్చినాక మళ్ళీ దొంగతనాలు, మొన్న మా అడ్డ పైన 2-3 బండ్లు పోయినాయి. ఇప్పటి వరకు బండ్లు దొరకట్లేదు సార్. ఎందుకు దొరకట్లేదు? ఇప్పుడు ఇలా ఒత్తిడి చేస్తారు, కొన్ని ఫైనాన్షియల్ గుంజుకోపోయారు. అదే డ్రైవర్ ఏం చేస్తాడు? తెలిసిన వాడే దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేస్తాడు? మీరు చేసే టార్చర్ల వల్ల వాడు ఇప్పుడు అన్ని వదులుకొని వాడు మైకంలో కొంతమంది డ్రగ్స్కి అలవాటయ్యారు, కొంతమంది గంజాయి తాగుతున్నారు, కొంతమంది సారాలు తాగుతున్నారు, ఇంట్లో టార్చర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ మెంటల్ టార్చర్ తట్టుకోలేక, ఇవన్నీ బాధలు భరించలేక, వాడికి జీవనాధారం లేక వాడు ఇది ఎన్నుకుంటున్నాడు. అందుగురించి ఇవన్నీ పోవాలంటే మీరు మంచిగా బతకడానికి బతికే వాళ్ళకి బతికించండి, కానీ నాశనం చేసే పద్ధతి మార్చుకోండి. మేమంతా కష్టం చేసి బతకాలని అనుకుంటున్నాం. మేము ఏదో ఫ్రీగా వస్తే మాకు వద్దు, మాకు ఫ్రీగా అసలు వద్దు. నీ 12,000 వద్దు, ఏమొద్దు. ఇది వరకు కూడా మేము ఎప్పుడు కూడా అడిగారు డ్రైవర్, ఏ డ్రైవర్ అడగలేడు. మేము అనేది ఏంటి, అందరు డ్రైవర్ మంచిగా బతకాలంటే మీరు బతికే వాళ్ళకి బతికించండి అంతే. మీరు ఛాలెంజ్లు ఎట్లా చేయండి, డ్యూటీలు చేయండి రోడ్ల పైన. రాంగ్ రూట్లో వస్తే వేయండి, కానీ దానికి ఒక పద్ధతి. మీరు కనబడి వస్తే మేము రాంగ్ రూట్లో ఎందుకు వస్తారు? ఎవరు రారు. రోడ్ల విషయంలో కూడా చెప్తున్నాం సార్. ఇంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ ఈ రోడ్లో చూస్తా అంటే చూపిస్తాను, 10 days అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డైవర్షన్ చేసారు ఇక్కడ పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఉన్నది సార్. ఇప్పుడు సాయంత్రం మేము ఎలా రావాలి? ఇంకో రోడ్డు ఉన్నది సార్, అక్కడ మొత్తం ఎత్తులు గుంతలు. మేము వస్తుంది ఒక డ్రాప్కి 100 రూపాయలు. ఒక్క గుట్క ఊడిపోయిందాక మినిమం 1000 రూపాయలు ఖర్చు, మెకానిక్ ఛార్జ్, మళ్ళీ ఒక రోజు పని ఖరాబు. ఇవన్నీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ప్రతిదీ బట్టి వదిలేసుకొని మీరు ఛానల్లో ఇష్టం వచ్చినట్లు వాళ్ళ కొట్టమని చెప్తారు, వాళ్ళు కొడుతున్నారు, మీరు అకౌంట్లకని కట్ చేస్తారు. ప్రొద్దు నుంచి ఇప్పటి వరకు ఇక రోడ్ల మీద వచ్చి తింటున్నాం సార్. ప్రొద్దున నుంచి టిఫిన్ కూడా లేదు, ఇప్పుడు లంచ్ చేసినాం సార్. 1000 రూపాయలు ఛాలెంజ్ వేస్తే ఎడికేం కడతాం సార్? ఇది ఛానళ్ళది కూడా తగ్గించండి. ఛానళ్ళు వద్దనట్లు కొంతమందికి జనాలకు భయం ఉండాలి. జనాలు కూడా మా దాంట్లో కూడా ఉన్నారు తప్పుడు డ్రైవర్లు, లేరని కాదు, కానీ మంచోళ్ళు బలైపోతారు. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్లు ఉన్నారు సార్, అన్ని రాంగ్ రూట్ వస్తే వేయని. రాంగ్ రూట్లో మనం కూడా తప్పది, మనం కూడా దానికోసం ఇది చేసుకోవాలి. ఏమంటారు అన్న, రాంగ్ రూట్ మనకు కూడా వెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఎవడన్నా ఎదుటోడు వచ్చి గుద్దేసినాక మాకు కూడా ప్రాణాల మీద ఆశ ఉంది. అందు గురించి నేను అనేది, అక్కడ ఎందుకు ఉన్నది, ఎందుకు రాంగ్ రూట్లో వస్తారు? వచ్చి పోలీసు వాళ్ళు నిల్చొని చూసి మేము కావాల్సి వస్తున్నామంటే వేయండి. అక్కడ ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఉన్నది సార్, సాయంత్రం ఎట్లా రావాలో మాకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు చూస్తా అంటే చూపిస్తాం. ఇప్పుడు మార్కెట్ ఉంది బుధవారం, ఇక్కడనేమో ఇంకో రోడ్ ఉంది సార్, అది మొత్తం మట్టి రోడ్. ఇక్కడికి వస్తే మళ్ళీ రాంగ్ రూట్లో గల్లీలోకి నుంచి వస్తే గల్లీలో కూడా అబ్జెక్షన్ చేస్తారు. ఎవరికైనా చిన్నపిల్లలు వీళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, గల్లీ వాళ్ళు కూడా మనం తిరగడానికి అదే హైవే రోడ్ కాదు, వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తారు. కానీ ఏం చేయాలి? మేము ఎట్లా అయ్యో అప్ప అనుకుంటే ఏదో తిప్పలు పడుకుంటా ఒక 200 కష్టపడాలని బతుకుతున్నాం. కానీ మాకు ఇట్లాంటిది ఏం అమలు వద్దు సార్. మాకు ఒకటి దృష్టిలో పెట్టుకొని మాకు బతకడానికి ఒక జీవనాధారం చూపించమని సీఎం గారికి కోరుకుంటున్నాం అంతే. రైట్.